హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు స్మార్ట్ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి బయాలజీలో అస్థిపంజర వ్యవస్థ ఇంపార్టెంట్ బిట్స్ తెలుసుకుందాం. అక్షయ అస్థిపంజరంలో ఎన్ని ఎముకలు ఉంటాయి? జవాబు 80. అనుబంధ అస్థిపంజరంలో ఎన్ని ఎముకలు ఉంటాయి? జవాబు 126. ఎముక కణజాలం ఎన్ని రకాలు? జవాబు 2. కంపాక్ట్ మరియు స్పాంజ్ ఎముక. నెక్స్ట్, మన చెవిలో ఉండే 3 ఎముకలు ఏవి? జవాబు మాలియస్, ఇంకస్, స్టేప్స్. నెక్స్ట్, మోచేయిని టేబుల్కి కొట్టినప్పుడు కరెంట్ షాక్లా అనిపించే ఎముక ఏది? జవాబు ఉల్నా. దీని నరం వల్ల అలా అనిపిస్తుంది. నెక్స్ట్, సాధారణంగా మానవ శరీరంలో ఎముకల బరువు ఎంత శాతం ఉంటుంది? జవాబు సుమారు 15%. నెక్స్ట్, పక్కటెముకలు వెనుక వైపు దేనికి అతుక్కుంటాయి? జవాబు వెన్నెముక. నెక్స్ట్, ఎముకలు అరగకుండా కాపాడే మెత్తని పొర ఏది? జవాబు మృదులాస్థి. నెక్స్ట్, నడకకు ఉపయోగపడే కీలు ఏది? జవాబు మడతబందు మరియు బంతిగిన్నె కీళ్ళు. నెక్స్ట్, పెద్దవారిలో ఎముకల బలహీనతను ఏమంటారు? జవాబు ఆస్టియోమలేషియా. నెక్స్ట్, శిశువులో ఎముకలు అతుక్కునే ప్రక్రియను ఏమంటారు? జవాబు అంకిలోసిస్. నెక్స్ట్, ఎముకల మధ్య ఉండే ఖాళీ ప్రదేశాన్ని ఏమంటారు? జవాబు మధ్యకుహరం. నెక్స్ట్, ఎముక వెలుపల ఉండే రక్షణ పొర పేరు ఏమిటి? జవాబు పెరియోస్టియం. నెక్స్ట్, మానవ శరీరంలో అత్యంత పొడవైన కండరం ఏ ఎముకపై ఉంటుంది? జవాబు ఫేమర్. నెక్స్ట్, పుర్రెలో ఉండే కీళ్లను ఏమని పిలుస్తారు? జవాబు కుట్లు లేదా సూచర్స్. ఇవి కదలని కీళ్ళు. నెక్స్ట్, గొంతులో ఉండే హాయిడ్ ఎముక ఆకారం ఏమిటి? జవాబు యు ఆకారం. నెక్స్ట్, మణికట్టులో ఎన్ని వరుసలలో ఎముకలు ఉంటాయి? జవాబు 2 వరుసలు. ప్రతి వరుసలో 4 చొప్పున మొత్తం 8. నెక్స్ట్, రన్నింగ్ బోన్ అని దేనిని పిలుస్తారు? జవాబు టీబియా. నెక్స్ట్, పక్కటెముకల గూడు దేనిని రక్షిస్తుంది? జవాబు గుండె మరియు ఊపిరితిత్తులు. నెక్స్ట్, కాళ్ళలో ఉండే మొత్తం ఎముకల సంఖ్య ఎంత? 2 కాళ్ళలో. జవాబు 60. నెక్స్ట్, చేతులలో ఉండే మొత్తం ఎముకల సంఖ్య ఎంత? 2 చేతుల్లో. జవాబు 60. నెక్స్ట్, వెన్నెముకలోనే పూసల మధ్య ఉండే మెత్తని పదార్థం ఏది? జవాబు ఇంటర్ వెర్టెబ్రల్ డిస్క్. నెక్స్ట్, పుర్రెలో కపాలంలో ఉండే ఎముకల సంఖ్య? జవాబు 8. నెక్స్ట్, దంతాల మూలాలు దేనిలో పాతుకుపోయి ఉంటాయి? జవాబు దవడ ఎముకలు. నెక్స్ట్, మోకాళ్ళు చిప్ప ఏ రకమైన ఎముక? జవాబు సెస్మాయిడ్ ఎముక. నెక్స్ట్, ఎముకల లోపల ఉండే గాలి గదులను ఏమంటారు? జవాబు సైనస్. నెక్స్ట్, రక్తంలో కాల్షియం స్థాయిని నియంత్రించే హార్మోన్ ఏది? జవాబు పారాథార్మోన్ మరియు కాల్సిటోనిన్. నెక్స్ట్, ఎముకలు విరిగినప్పుడు కట్టే కట్టు రసాయన నామం? జవాబు కాల్షియం సల్ఫేట్ హెమిహైడ్రేట్. నెక్స్ట్, ఎముకలలో నీటి శాతం సుమారు ఎంత ఉంటుంది? జవాబు 20% నుండి 30% వరకు. నెక్స్ట్, వెన్నెముక వంకరగా ఉండటాన్ని ఏమంటారు? జవాబు స్కోలియోసిస్. నెక్స్ట్, భుజం వలయంలో ఉండే ఎముకల సంఖ్య? జవాబు 4. 2 క్లావికల్ ప్లస్ 2 స్కాపులా. నెక్స్ట్, తుంటి ఎముక దేనితో తయారవుతుంది? జవాబు ఇలియం ఇచ్చియం ఫ్యూబిస్. నెక్స్ట్, శరీరంలో అతి పొడవైన కీలు ఏది? జవాబు మోకాలి కీలు. నెక్స్ట్, ఎముక క్యాన్సర్ను ఏమని పిలుస్తారు? జవాబు ఆస్టియోసార్కోమా. నెక్స్ట్, వేలి ముద్రలు ఎముకల వల్ల ఏర్పడతాయా? జవాబు లేదు, ఇవి చర్మంపై ఉండే గీతలు. నెక్స్ట్, నడక సమయంలో శరీర బరువును మోసే ప్రధాన ఎముక? జవాబు టిబియా. నెక్స్ట్, వెన్నెముకలో రొమ్ము భాగంలో ఉండే పూసల సంఖ్య? జవాబు 12.
నెక్స్ట్ ఒక కణజాలం ఎముకగా మారడాన్ని ఏమంటారు? జవాబు ఆసిఫికేషన్. నెక్స్ట్ మడమ ఎముకను ఏమని పిలుస్తారు? జవాబు కాల్కేనియస్. నెక్స్ట్ దంతాల అధ్యయనాన్ని ఏమంటారు? జవాబు ఓడోంటాలజీ. నెక్స్ట్ వృద్ధాప్యంలో ఎముకలు ఎందుకు పెలుసుగా మారుతాయి? జవాబు కాల్షియం తగ్గడం వల్ల. నెక్స్ట్ మెదడును రక్షించే ఎముకల గూడు ఏది? జవాబు క్రానియం లేదా కపాలం. నెక్స్ట్ ఎముకలలో నిల్వ ఉండే లోహం ఏది? జవాబు కాల్షియం. నెక్స్ట్ పక్కటెముకలకు రొమ్ము ఎముకకు మధ్య ఉండే మృదులాస్థి ఏది? జవాబు కోస్టల్ మృదులాస్థి. నెక్స్ట్ ఎముక గట్టిగా ఉండటానికి కారణం ఏమిటి? జవాబు అకర్బన లవణాలు. నెక్స్ట్ బొటనవేలులో ఉండే కీలు ఏ రకానికి చెందినది? జవాబు శాడిల్ కీలు. నెక్స్ట్ వెన్నుముకలోని రంధ్రం ద్వారా ఏమి వెళ్తుంది? జవాబు వెన్నుపాము. నెక్స్ట్ ఎముకల కణాల ఉత్పత్తికి ఏ విటమిన్ తోడ్పడుతుంది? జవాబు విటమిన్ ఏ మరియు డి. నెక్స్ట్ కపాలంలో అతి పెద్ద ఎముక ఏది? జవాబు పెరైటల్ ఎముక. నెక్స్ట్ ఎముకల ఆరోగ్యం కోసం మనం తీసుకోవాల్సిన ఆహారం? జవాబు పాలు, ఆకుకూరలు, గుడ్లు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.